శివాభ్యాం నమః. మనకి కార్తీక మాసంలో నిత్యం కూడా ఎవరు చేయలేరు. అందులో ముఖ్యమైనటువంటి రోజులేవి అంటే ప్రతి సోమవారం కూడా మనకి శివుడికి అభిషేకం చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, అర్చన కైంకర్యములు చేసుకోవాలి. మరి ఎన్నిసార్లు శివుడికి అభిషేకం చేసుకోవాలి అంటే ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క స్థానం ఉంటుంది. పరమేశ్వరస్య పంచముఖానాం కుమారస్వామినః షణ్ముఖానాం అంటే కుమారస్వామి వారికి 6 ముఖాలు ఉంటాయి. గొప్ప విషయం ఏంటంటే ఎవరికి కూడా తెలియదు, కొంతమంది తెలిసి ఉంటుంది. పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉంటాయండి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. మీకు ఈ మధ్యలో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, కావాలంటే గూగుల్లో మీరు చూసుకోవచ్చు. పరమేశ్వరుడికి ఎన్ని ముఖములు అంటే 5 ముఖములు పరమేశ్వరుడుగా ఉంటాయి. అటువంటి పంచభూతాల సాక్షిగా పరమేశ్వరుడు కూడా ఉద్భవించి ఏకాదశ రుద్రానాం 11 అవతారాల చేత పరమేశ్వరుడు కూడాను మనల్ని సుఖ సంతోషాలని కూడా సుఖ దుఃఖాలని కూడా చూస్తూ ఉంటాడు. కనుక 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకం అని మనకి చాలామంది పండితోత్తములు కూడా చెబుతుంటారు. ఎందుకంటే 11 సార్లు శివుడికి ఎవరైతే అర్చన అభిషేకాలు చేస్తారో అటువంటి వారికి ఎంతో గొప్ప ఫలితం వస్తుంది అని ఆ యొక్క ద్రవ్యాలు కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అదేవిధముగా మధు అంటే తేనె, పంచదార, పసుపు నీళ్లు, అదేవిధంగా కుంకుమ 11 ద్రవ్యాల చేత పరమేశ్వరుడికి అత్యంత వైభవపేతంగా గొప్ప అర్చన అభిషేక కైంకర్యములు చేస్తారు. అందులో భాగంగానే మనం కూడా భక్తులందరూ కూడా చేసుకోవాలి. కనుక కొంతమందికి వీలు కుదరదు, కొంతమందికి టైం సరిపోదు, మరి కొంతమందికి వీలు కుదరనప్పుడు ఆ యొక్క సమయాల్లో అందరి గురించి మేము ఆలోచించి అత్యంత వైభవపేతంగా మహాలింగార్చన కైంకర్యాలు కూడా చేస్తున్నాం. దాంతోపాటు జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతున్నాం. కనుక ఎవరైతే ఈ కైంకర్యంలో పాల్గొంటారో అటువంటి వారు మమ్మల్ని సంప్రదించి స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఇక్కడ ఉన్నటువంటి 365 లింగాలలో ఎంతమంది అయితే పాల్గొంటారో అందులో ఒక శివలింగాన్ని కూడా వారికి మనం ప్రసాదంగా ఇస్తాం. కనుక వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఆ యొక్క కైంకర్య ప్రసాదం అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.